వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని గాంధీ చౌరస్తాలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందా కృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మందా కృష్ణ మాదిగ ఎంఆర్పీఎస్ ను స్థాపించి 32 ఏళ్ల పాటు నిరంతర పోరాటం చేసి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధించడంలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి యనగందుల లక్ష్మీనారాయణ, థామస్, రాష్ట్ర సీనియర్ నాయకులు బత్తుల చంద్రమౌళి, గడప కొమురయ్య, గడిపే మల్లేష్, సిరిగిరి కనుకమ్మ, బత్తుల రవీందర్, దొబ్బల మల్లేష్, బోనగిరి రవి, లాజరస్ కుమారస్వామి, బుచ్చయ్య, కొమురయ్య తదితరులు పాల్గొన్నారు. మందా కృష్ణ గారి నాయకత్వం, మందా కృష్ణ గారి నాయకత్వం, మందా కృష్ణ గారి నాయకత్వం. అందరూ చిన్నమ్మా మమ్మీ పోరాట సమితి పుట్టినరోజు సందర్భంగా మాది ఈరుమూరు గ్రామం నుంచి మరి ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేసినటువంటి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి శ్రీ మందా కృష్ణ మాదిగ గారు మరి మాదిగల రిజర్వేషన్ మరి ఏబిసిల పోరాటం మరి ఈరోజు పల్లె నుంచి ఢిల్లీ దాకా ఈ భారతదేశంలోనే మరి ఈరోజు ఏబిసిల వర్గీకరణ సాధించుకున్న ఘనత భారత రత్న మరి పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ మందా కృష్ణ గారి నాయకత్వంలో ఈరోజు 32 సంవత్సరాలుగా మేము పోరాటం చేసి సాధించినటువంటి చరిత్ర ఉంది. అదేవిధంగా సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం సాగించినటువంటి కేంద్ర ప్రభుత్వానికి శుభాకాంక్షలు. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మాకు ఏబిసిలు ఇచ్చినందుకు వారికి కూడా శుభాకాంక్షలు. మరి ఈరోజు మరి ఎస్సీ మాదిగలు చదువుకొని మరి ఆ రిజర్వేషన్ పొందాలని మరి రిజర్వేషన్లు అనుభవిస్తున్నటువంటి ఉపాధ్యాయులు కానీ అదేవిధంగా రాజకీయ నాయకులు కానీ మరి ప్రజాప్రతినిధులు సహకరించి ముందుకు రావాలని అదేవిధంగా పోరాటం చేసిన ఫలితాలు మాదిగ సోదరులు మరి అదేవిధంగా ఉపకులాలు కూడా లబ్ధి పొందుతున్నారు. మరి వాళ్ళు కూడా సహకరించాలి. మరి పదవి ఉన్నప్పుడు ఒక తీరు, పదవి లేకపోయినప్పుడు ఒక తీరు రాజకీయంగా మారుతున్నారు ఉసిరవేలాగా. కాబట్టి మాదిగలంతా ఐక్యతగా ఉండి మరి మనం ఒక ఐక్యతగా ఉండి ముందు తీసుకుపోవాలని కోరుకుంటూ మరి ఎంఆర్పిఎస్ స్థాపించి 32 సంవత్సరాలు గడిచినాయి. దాని సందర్భంగా ఈరోజు హుస్నాబాద్ గాంధీ చౌక్ దగ్గర జెండా ఎగరేసి మరి ఈరోజు మందా కృష్ణ మాదిగ అన్నగారి జన్మదినం ఆయనకు ఇవాళ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన
పుట్టినరోజు సందర్భంగా ఈరోజు హుస్నాబాద్ నుంచి పెద్దలు, అక్కలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, చాలామంది ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు అందరూ, మా జాతి బంధువులు అందరు వచ్చి ఈరోజు అన్న పేరు మీద ఈరోజు కేకు కోసి మరి ఆయనకు శుభాకాంక్షలు తెలిపినందుకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి 32 సంవత్సరాలల్లో ఒక చిన్నపాటి ఎంఆర్పిఎస్ దండోరాని పెడితే దాని వలన ఎంతో మందికి ఈరోజు అభివృద్ధి ఫలాలు అందుకుంటారంటే అది మన అన్న పద్మశ్రీ మందకృష్ణ వారి తరపున ఎన్నో పోరాటాలు. ఇవాళ ఒక మహిళలకు ఎంతో మందికి పింఛన్లు వస్తున్నాయి అంటే మరి దానికి మందకృష్ణ మాదిగ అన్న ముందు పడి దాని పింఛన్లు అధికార ప్రభుత్వంతో కొట్లాడి తెచ్చినందుకు వారికి ధన్యవాదాలు. మరి అలా పింఛన్లు కానీ, ఆరోగ్యశ్రీ కానీ, మరి ఆకలి కేకల పోరాటంలో 7 కిలోల బియ్యం కానీ ఇవన్నీ 32 సంవత్సరాలల్లో ఎంతో మందికి ఫలాలు అందుతున్నాయంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నప్పుడు మరి అన్ని జాతులకు ఫలాలు అందించేందుకు ఆయన రిజర్వేషన్ తెచ్చిండు. మరి ఈరోజు మా అన్న మందకృష్ణ మాదిగ ఎస్సీ వర్గీకరణ చేసిన తర్వాత ఎంతో మందికి పిల్లలకు నౌకర్లు కానీ ఏదైనా మనకు రిజర్వేషన్లో ముందుకు ఉండి మనం సంపాదించుకునే అధికారం మనకు వచ్చినందుకు ఆ తరపున మందకృష్ణ గారికి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి మందకృష్ణ పిలుపుకు ఏదైనా ముందుండి మేము జాతి తరపున అందరం ముందుండి పోరాటం చేస్తామని అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మందకృష్ణ మాదిగ గారి బర్త్డే సందర్భంగా మరి అన్ని తెలంగాణలో యావత్ తెలంగాణలో మందకృష్ణ గారు పుట్టినరోజు జరుపుకుంటున్నాం. అదే సందర్భంగా మాకు తెలంగాణ వచ్చినది కాబట్టి మనకు రిజర్వేషన్ల కోసం మందకృష్ణ గారు పోరాడిండు. ఆ రిజర్వేషన్లు మనకు అమలైనవి. అదేవిధంగా మనం మందకృష్ణ గారు ఆరోగ్యంగా ఉండాలని వారికి పద్మశ్రీ అవార్డు వచ్చింది కాబట్టి వారు ఆరోగ్యంగా ఉండాలి. ఇంకా ముందుకు మాదిగల కోసం తను పోరాడాలని, అదేవిధంగా ఈ మందకృష్ణ గారు పుట్టినరోజు సందర్భంగా మరి వచ్చిన కార్యకర్తలకు, ప్రజలకు అందరికీ 7వ తారీఖున ఎంఆర్పిఎస్ మాదిగ దండోరా ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పుట్టినరోజు సందర్భంగా గత 32 సంవత్సరాలుగా సాధించి పెట్టినటువంటి హక్కులను మన ఏబిసిడి వర్గీకరణ ద్వారా సాధించుకున్నాం. మందకృష్ణ మాదిగల గారు 32 సంవత్సరాలు మానవులతో పోరాటం చేసి కోర్టుల ద్వారా కొన్ని సంవత్సరాలుగా వేదన పడుతూ మనకు ఉద్యమం ద్వారా వర్గీకరణ పోరాటాన్ని సాధించుకోవడం జరిగింది. ఈరోజు మందకృష్ణ మాదిగల గారి పుట్టినరోజు సందర్భంగా కూడా ఈరోజు కేక్ కట్ చేసుకొని ఘనంగా ఉత్సవాలు నిర్వహించుకోవడం జరిగింది. రాబోయే కాలంలో కూడా మాదిగలకు కానీ, మన చిన్న వర్గాలకు చెందినటువంటి మన సబ్ క్యాస్ట్లో ఏ సమస్య వచ్చినా కూడా ముందుడి పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో ఉద్యమాలు చేయవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి ప్రతి సామాజిక అంశంలో ముందుండాలని చెప్పి కోరుకుంటున్నాను. జై ఎంఆర్పిఎస్లో అందరూ పేడ పుడిగేదంగాలు కానీ, మా మాదిగ దండోర కానీ ఎంతో కష్టపడి అన్న కృష్ణ గారు పెంచుకున్నారని అందరికీ నమస్కారం పెట్టి కోరుకుంటున్నాను. నేను శ్రీగిరి కనుక పేడ పుడిగేదంగాలు చంపులు అచ్చన గారికి, పౌరయ్య గారికి, నమస్ గారికి, చంద్రమౌళి గారికి అందరికీ నా మనసు పూర్తిగా నమస్కారం కోరుకుంటున్నాను. మాదిగ గారు 32 సంవత్సరాలుగా ఒక వ్యక్తిగా ఉండి మొత్తానికి దేశంలోనే ఒక శక్తిగా ఎంఆర్పిఎస్ వ్యవస్థను తీసుకెళ్ళిపోయాడు. అందుకు మేము పద్మశ్రీ, ఆయన పోరాటాల గుర్తుగా పద్మశ్రీ అవార్డు వచ్చింది. తర్వాత ఒక వ్యక్తే ఉండి మొత్తం శక్తిగా ఒక ఎంఆర్పిఎస్ వ్యవస్థను ఒక పార్టీ మాదిరిగా, ఒక పార్టీ వ్యవస్థగా మొత్తం భారతదేశంలోనే ఎంఆర్పిఎస్ అంటే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఒక పార్టీగా గుర్తింపు ఇచ్చాడు. ఎన్నో పోరాటాలు చేసిండు. కాంగ్రెస్ ప్రభుత్వంలో గుండె జబ్బుల కోసం ఆరోగ్యశ్రీ కానీ, దాదాపు డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎన్నో. మాదిగలు అంటేనే భయపడే టైంలో, మాదిగల పేరెత్తని ఊరు టైంలోనే మాదిగలు అంటే ఒక మంచి గుర్తింపు తీసుకొచ్చాడు. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఒక అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేయాలని, మాదిగ జాతిని ఐక్యతగా తీసుకొచ్చి సమస్యలకు ముందుండి మాదిగ జాతిని ఐక్యతగా చేయాలని శుభాకాంక్షలు చెప్పుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు. జై
ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.